ఫ్రెండ్స్, ఇండియా టు ఆస్ట్రేలియా బైసైకిల్ రైడ్ లో ఇప్పుడు 11th కంట్రీ అయిన సౌత్ కొరియాలో ఉన్నా. ఇక్కడ ఉగాది ఫెస్టివల్ సంబరాలు అయితే జరుగుతాయి. మన యాసలు వేరైనా భావం ఒకటే, అలాగే మన మతాలు వేరైనా మన జాతి ఒకటే. అదే తెలుగు జాతి. of Ugadi. Once a demon named Sumakasura stole the wealth of Lord Brahma and hid in the sea. Lord Brahma, take the help of Lord Vishnu, who took the Matsya Avatara, went under the sea and killed the demon. As this entire incident happened on the first day of Chaitra month, when Lord Brahma got the Vedas back and created the universe, we celebrate this day as Ugadi, which means beginning of a new era. Our 1 year on earth is equal to 1 day for Lord Brahma. When we begin a new year, Brahma starts a new day. Therefore, Ugadi is celebrated in commemorating the beginning of creation. This Ugadi is called as super meaning that creates prosperity and confirms aspirations. This Ugadi is celebrated not only under tradition. The Telangana people from all religions celebrate Ugadi with many names. Gudi Padwa, Maharashtra, Ugadi in Karnataka, and Chitti Chan among the Sindhi people. That's all, my dear friends. Thank you. Thank you.
ప్రతిమా రండి. ఓకే లేడీస్ న్యూ కమర్స్ విన్నర్ ప్రతిమా గారు అండ్ Come to the center. Come to the center. Okay, one more practice. One more practice. He's traveling through his bike all over world. ప్రపంచం అంతా తిరుగుతున్నారా? ఇక్కడ మిమ్మల్ని రంజిత్ గారుగా పరిచయం చేయట్లేదు. ఇక్కడ మీరు ఇవాళ న్యూ కమ్మర్ దాంట్లో ఉన్నారు. ఓకే ఓకే ఫస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి రంజిత్ కుమార్. నేను వరంగల్ నుండి. సో నేను ఒక రైడ్లో ఉన్నా. ప్రపంచంలో ఉన్న ఏవైతే 7 ఖండాలు ఉన్నాయో కాంటినెంట్స్, అందులో ఒకటి సైక్లింగ్ చేయడం వీలవదు. మిగతా 6 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైకిల్ పైన తిరగాలి అని. సో ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్ అని చెప్పేసి చిన్న మోటోతో ఇప్పుడైతే నేను ఇండియా నుండి బయలుదేరి ఇవాళకి 352 రోజులేమో అవుతుంది. సో ఫస్ట్ ఇండియా మొత్తం 2 years సైక్లింగ్ చేశాను. మొత్తం అరౌండ్ ద ఇండియా అండ్ మిడిల్లో 15,000 kilometers 2021 April 5th స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత శ్రీలంక సైక్లింగ్ చేశాను మొత్తం. ఆ తర్వాత వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్ టోక్యో నుండి కిందికి ఫుకుఓకా వరకు సైక్లింగ్ చేసి ఫుకుఓకా నుండి బూసాన్కి సైకిల్ పైన అంటే షిప్లో వచ్చాను. బూసాన్ నుండి అటు సైడ్ మొత్తం లైక్ పోహాంగ్, ఉల్సాన్, అటు నుండి సోక్చో, ఆ మౌంటైన్స్ నుండి చుంచర్, అక్కడ నుండి మళ్ళీ సోల్కి వచ్చాను. మళ్ళీ కిందికి మళ్ళీ కోస్టల్ వేలోనే మళ్ళీ బూసాన్కి వెళ్ళిపోతా. సో అప్పుడు నాకు ఇది 11వ కంట్రీ. సో మ్యాక్సిమం ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి తిరిగేవి. ఇంకొక 8 years ఉన్నది నా జర్నీ. సో మీరు అది చూడాలి అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రంజిత్ అని బిల్స్ అని ఉంటుంది. సో ఇవాళకి లైక్ 30,000 kilometers సైకిల్ రైడ్ అయిపోయింది. నాకు చిన్న డౌట్ అండి, మీరు జపాన్ నుంచి కొరియాకి షిప్లో వచ్చానంటున్నారు కదా, సో షిప్లో కూడా సైకిల్ దొరుకుతా ఉన్నారా? షిప్ అంతా అలాగా వచ్చేవరకు ఇక్కడికి ఏమంటారు? దొరుకుతా ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ ఆ ప్లెజర్ టు ఆనర్ యూ. ఒక చిరు సత్కర్ మధ్యకి రండి, స్టేజ్ మీదకి కొంచెం స్టేజ్ మధ్యకి రారా, మాకు పిక్చర్ కావాలి తర్వాత. స్టేజ్ మధ్య సెంటర్ అక్కడ ఉంటుంది కదా. ఎస్ ఓకే. సో రంజిత్ గారికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కొరియా నుండి చిరు సత్కారము. ఇక్కడ నాకు షాల్స్ ఉన్నాయండి, ఇక్కడ అంతా ఫ్లవర్సే, అందుకని విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ జర్నీ. యా కావాలి మాకు. I'm very inspired by Kishore every time, and he's a great inspiration for his life.
వదిన ఇటీవల పర్లేదు క్యారెట్ To everyone here, really I'm telling you. One more time. So some photos from you. Maybe your baby is on. Oh my God. Thank you. Okay, Anthony. కొంచెం కొంచెం లేదా మరి అంత ఎక్కువైనా ఉండదు. కర్డ్ రైస్, వెజ్ రైతా, ఇంకా ప్లాటర్స్ ఇచ్చారు. ఉగాది ఈవెంట్లో మాకు సర్వ్ చేసిన లంచ్ ఐటమ్స్ అయితే ఇవేనండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొరియన్ కథలు.